సృష్టికి సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, మళ్ళీ సృష్టికి సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, సంగీత ప్రియులారా, సంగీత సృష్టికర్త ఎవరు? ఇది పాటల సిడి టైటిల్. సంగీత సృష్టికర్త ఎవరు? సరిగమ పదనిస సితార సానిక కనుగొన్న మూల పురుషుడు ఎవరు? చెప్పగలరా? చెప్పింది బైబిలే, రాసింది బైబిలే. ప్రపంచంలో ఎవరైనా బైబిల్ దగ్గరకు రావలసిందే. ఈ సృష్టికర్త ఎవరంటే సంగీత సృష్టికర్తే. సృష్టికి కూడా సృష్టికర్త అవుతాడు అని. సృష్టికి సృష్టికర్త ఒక్కరే కాదు, మీరు పాడుతున్న పాటలకు, సరిగమలకు, సంగీతములకు, ఇవన్నీ భూమి మీద మానవుడు ఇక్కడ పుట్టక ముందే పరలోకంలో దేవదూతలు పాడుతున్నాయి, గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే వాటికి సంగీతం వచ్చిందంటే దేవుడిచ్చింది. ఒక మామిడి పండులోకి తీపి దేవుడు పెట్టింది. ఈ లోకానికి సంగీతం దేవుడు ఇచ్చింది. ఆయనే పెద్ద సంగీత దర్శకుడు. ఆయనే అన్నిటికీ అన్ని శబ్దాలు పరకగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఆయనే. కనుక సంగీత సృష్టికర్త ఎవరు? ఆయన పేరు చెబితే యెహోవా ఉన్నవాడనే చెప్పక తప్పదు, నువ్వు నమ్మక తప్పదు. ప్రిన్సిపల్స్కి ఒక విషయం అండి, ఆల్ ప్రిన్సిపల్స్, నేను ఒక డిజైన్ పంపిస్తాను, మీరు అది ఫ్లెక్స్ వేయించాలి. ప్రతి మీ కాలేజ్ ముందు 23వ తేదీ ఇలా రిలీజ్ అవుతుందని మీరు ప్రిన్సిపల్స్ అందరూ ఫ్లెక్స్ వేయించాలి. మరి నేను ఆ పోస్టర్ మీకు ఆల్రెడీ నేను డిస్ప్లేలో చూపించాను. ఖచ్చితంగా మీ అందరూ మీ ఊరిలో పలానా ఛానల్లో పలానాది వస్తుంది అని ఖచ్చితంగా మీరు ఫ్లెక్స్లు వేయించండి. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో కూడా మీరు ఈ ప్రోమోని ఎంతమందికి షేర్ చేస్తారో చేయండి. నేను కూడా కొన్ని ఛానల్స్కి అడిగాను, ఒక 10 lakhs పీపుల్ 1 డేలో చూడాలి అంటే కొంత అమౌంట్ చెప్పారు. అదే 1 lakh పీపుల్ 1 అవర్లో 1 డేలో చూడాలంటే 15,000 అవుతుంది. అవి డైరెక్ట్గా యూట్యూబ్తోనే శాటిలైట్ వాళ్ళే చెప్పినవి అనమాట. మీరు ఏ సినిమా చూసినా, ఏ యాడ్ మీరు ఏం చూస్తున్నా ఇమ్మీడియట్గా మనది యాడ్ అయిపోద్ది అనమాట. యాడ్ అయిపోద్ది, అది మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు యాడ్ని సెట్ చేస్తారనమాట. అలాగా ఒక 1 అవర్లో కూడా అసలు 1 lakh పీపుల్ చూడొచ్చట. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి, అన్నీ మాట్లాడాను. వివరాలకు నా నెంబర్ సంప్రదించండి, 7780532880. ఓకే, థ్యాంక్ యూ.